జీవితాన్ని ఆస్వాదించటంలో తప్పు లేదు. ఆనందంగా ఉండటంలో రహస్యం ఏమిటంటే దేని మీద వ్యామోహం లేకుండా ఉండటం. పుష్పం యొక్క సువాసనను ఆస్వాదించండి, కానీ భగవంతుణ్ణి దానిలో చూడండి. నేను ఇంద్రియాల చైతన్యాన్ని కేవలం భగవంతుణ్ణి దర్శించటానికి, ఆయన్ని గురించి ఆలోచించటానికి మాత్రమే ఉపయోగించేలా ఉంటాను. నా కళ్ళు సర్వత్రా ఉన్న నీ సౌందర్యాన్ని చూడటానికి మాత్రమే చేయబడ్డాయి. నా చెవులు నీ సర్వవ్యాప్తమైన స్వరం వినటానికి చేయబడ్డాయి. అదే యోగం అంటే భగవంతునితో కలయిక. ఆయన్ని కనుగొనటానికి అడవులకు వెళ్ళవలసిన అవసరం లేదు. ప్రాపంచిక అలవాట్లు మనం వాటి నుండి స్వేచ్ఛ పొందే వరకు మనం ఎక్కడికి వెళ్ళినా మనల్ని పట్టి ఉంచుతాయి. యోగి అతని హృదయం అనే గుహలో భగవంతుణ్ణి కనుగొనటం నేర్చుకుంటాడు. అతను ఎక్కడికి వెళ్ళినా భగవంతుని ఆనంద చైతన్య సాన్నిధ్యాన్ని అతనితో పాటు తీసుకువెళ్తాడు. శ్రీ శ్రీ పరమహంస యోగానంద.